నమస్కారం అండి. నేను గరీబ్ ట్రస్ట్ కూడా మెంబర్ అండి. నేను కోల్కతాలో జరిగిండేది చాలా అన్యాయం అండి ఇది. కానీ దీన్ని మేము ఖండిస్తున్నాము. కానీ దీంతో ఏం యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే నేను ఒక డాక్టర్ గా చెప్తున్నానండి. మేము ఒక డ్యూటీ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు రేపు చేయాలన్నా కూడా లేడీస్ చేయాలని చాలా భయపడుతున్నారు. ప్రాంతానికి జనరేషన్ లో ఇంకా ఏమవుతుందో మాకు తెలియదు. కాబట్టి దయచేసి వీళ్ళని త్వరగా యాక్షన్ తీసుకొని వాళ్ళని స్నేహితులు కఠినంగా శిక్షించాలని మా విన్నపం అండి. నమస్తేనండి. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। भाइयों बुजुर्गों दोस्तों, हम अनंतपुर से गरीब कतर ट्रस्ट वाले आपके सामने आना हुआ क्योंकि जो परसों कलकत्ता में जो हादसा चला था एक डॉक्टर के ऊपर, इसे बहुत बड़ी नाइंसाफी है क्योंकि कानून कितनी की कार्रवाई कर रहे हैं ऐसे कामों पर, फिर भी इतना बात नहीं आ रहे, फिर भी उनके हाथ से वो ऐसे ही कर रहे हैं और बच्चियों पर। आजकल को गवर्नमेंट इसी सजा देना इनको कि जिंदगी में और एक बार कौन तो भी ऐसा करना तो भी उसको रोज तक भी काटना, ऐसा सजा देना उनको। हमें पूरा गरीब पे दर्द आप सबसे गवर्नमेंट से गुजारिश कर रहे हैं। अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। అస్సలాం వాలేకుం రహమతుల్లాహి వబరకాతు. అన్న, మన కలకత్తాలో జరిగిన సంఘటనకి చాలా బాధేస్తున్నా అన్న. ఆడపాప ఎవరైనా ఆడపాపను మళ్ళీ డాక్టర్ అంటే ఎలా కష్టపడాలో ఆ తల్లిదండ్రులకే తెలుసు అన్న. తన ఎంత కష్టపడి ఒక డాక్టర్ పొజిషన్ కి వచ్చి మళ్ళీ చీడ పురుగు ఇలా చేయించారంటే చాలా బాధేస్తాం. ఏమైతుందంటే మన దేశంలో ఎన్నో చట్టాలు తీసుకొస్తారు కానీ గవర్నమెంట్ అనేది భయం లేకపోతుంది నా జనాలకి. ఒక చట్టం తీసుకొస్తే ఈ చట్టానికి భయపడ అలా చట్టం చేస్తే ఎందుకంటే శిక్షించాలా, ఎందుకంటే ఆ కఠినంగా శిక్షిస్తే ఈ శిక్షను చూసి వెతిటోళ్ళు భయపడాలన్నా. ఎందుకంటే అరపా ఇలాగ ఉంటారా శిక్ష అని ఆ శిక్షకు వచ్చి తప్పు చేయకోకుండా ఉండాలన్నా. అలా శిక్షించాలని గవర్నమెంట్ మేము ప్రయత్నిస్తున్నాం. మేము గరీబ్ ట్రస్ట్ వాళ్ళు అనంతపురం నుండి మాట్లాడుతున్నాం. అలా ఏదైనా కూడా ఒక మంచి చట్టం తీసుకురండి. చట్టంలో వచ్చి ఇలా చేసిన వాళ్ళకి ఇమ్మీడియట్ ఉరి శిక్ష విధించాలని మేము కోరుకుంటానన్నా. అస్సలాం వాలేకుం రహమతుల్లాహి వబరకాతుహూ.